గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీషా నెంబర్ 402. ఈరోజు సెషన్లోని ఫోర్టిస్ హెల్త్ కేర్ స్టాక్లోని సడన్గా మ్యాసివ్ ఫాల్ చూసాం. దీనికి గల రీజన్స్తో పాటు మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 337 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 59,119 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 88 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,629 పాయింట్స్ క్లోజ్ అయింది. ఈ రోజు మేజర్ ఇండెక్సెస్ రెండు నెగిటివ్గా రియాక్ట్ అయినా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. చివరికి ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.64% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.39% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లో వాలటాలిటీ కనపడింది. దీనికి రీజన్ మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నిన్న నైట్ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ రానున్నదని, దీనిలో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈసారి ఫెడ్ వాళ్ళు 75 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకున్నారు. సో ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వచ్చింది కదా. కానీ మార్కెట్స్ ఎందుకు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయంటే దీని తర్వాత వీళ్ళ ఫర్దర్ మీటింగ్స్ లో కూడా వీళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారని వీళ్ళు కామెంట్స్ చేస్తారు. వాటిని కూడా మనం వాచ్ చేయాలని చెప్పి మన మండే డైలీ మనీషాలో డిస్కస్ చేసుకున్నాం కదా. సో వీళ్ళ ఫర్దర్ మీటింగ్స్ గురించి యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు కామెంట్ చేస్తూ ప్రెసెంట్ వీళ్ళ ఫోకస్ మొత్తం ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం మీదే ఉన్నదని అండ్ ఈ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు కొంచెం అగ్రెసివ్ గానే మూవ్ అవుతాం అన్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. ఈ రేట్ హైక్ తర్వాత 3.25% ఉన్నటువంటి వీళ్ళ పాలసీ రేట్ ఈ ఇయర్ ఎండ్ కల్లా కూడా 4.4 to 4.6% వరకు కూడా రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే వీళ్ళ నెక్స్ట్ మీటింగ్స్ లో కూడా వీళ్ళు అనదర్ 75 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకోవచ్చు అన్నట్టుగా ఈయన కామెంటరీ బట్టి అర్థమవుతుంది. సో ఇలా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు స్ట్రాంగ్ గా ఇంట్రెస్ట్ రేట్స్ గనక పెంచుతూ వెళ్తున్నట్లయితే యుఎస్ లోని గ్రోత్ స్లో డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ లోని ప్రెషర్ కనపడింది. అండ్ అలాగే ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ లో కూడా మనం వాలటాలిటీ చూసాం అండ్ సేమ్ వాలటాలిటీ మన ఇండియన్ మార్కెట్ లో కూడా కంటిన్యూ అయింది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి ఫోర్టిస్ హెల్త్ కేర్ స్టాక్ లోని ఒక్కసారి మ్యాసివ్ ప్రెషర్ చూసాం. దీనికి రీజన్ ఈ ఇష్యూ యాక్చువల్లీ 2018 నాటిది. 2018లోని ఈ ఫోర్టిస్ హెల్త్ కేర్ యొక్క ఫార్మర్ ప్రమోటర్స్ అయినటువంటి మల్వేందర్ సింగ్ అండ్ శివేందర్ సింగ్ వీళ్ళిద్దరూ ఈ ఫోర్టిస్ హెల్త్ కేర్ లోని 31% స్టేక్ ని ఐహెచ్హెచ్ హెల్త్ కేర్ వాళ్ళకి సేల్ చేశారు. ఎప్పుడైనా సరే ఒక కంపెనీలోని ఒక సింగిల్ పర్సన్ ఆర్ ఎంటిటీ ఇంత పెద్ద పర్సెంటేజ్ లో స్టేక్ ఎక్వైర్ చేసినప్పుడు ఇన్ జనరల్ ఏం జరుగుతుంది, ఆ కంపెనీలో ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అవుతుంది కదా. అలాగే ఫోర్టిస్ హెల్త్ కేర్ లో కూడా ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అయింది. కాకపోతే ఇష్యూ ఇక్కడే స్టార్ట్ అయింది. జపనీస్ ఫార్మా కంపెనీ అయినటువంటి డైచి సాంఖ్యో వాళ్ళు ఈ స్టేక్ సేల్ పైన సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేశారు. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ ఫోర్టిస్ హెల్త్ కేర్ యొక్క ప్రీవియస్ ప్రమోటర్స్ ఐహెచ్హెచ్ హెల్త్ కేర్ వాళ్ళకి ఏదైతే స్టేక్ సేల్ చేశారో ఆ షేర్స్ వీళ్ళ దగ్గర ప్లెడ్జ్లో ఉన్నాయని, సో ఆ షేర్స్ అన్నిటిపైన వీళ్ళకే రైట్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దీంతో ఆ టైంలో కోర్ట్ ఈ ఫోర్టిస్ హెల్త్ కేర్ లో ఏదైతే ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అయిందో దానిపైన స్టే విధించారు. సో దాంతో ఈ ఫోర్టిస్ హెల్త్ కేర్ లో స్టేక్ ఎక్వైర్ చేసినటువంటి ఐహెచ్హెచ్ హెల్త్ కేర్ వాళ్ళు ఈ ఓపెన్ ఆఫర్ మీద స్టేని తొలగించాలని చెప్పి సుప్రీం కోర్ట్ ని అప్రోచ్ అయ్యారు. ఇది ప్రీవియస్ గా జరిగినటువంటి స్టోరీ. సో ఈ స్టోరీకి ఇప్పుడు స్టాక్ ఎందుకు నెగిటివ్ గా రియాక్ట్ అయిందంటే దీని రిలేటెడ్ గా సుప్రీం కోర్టు దగ్గర నుంచి ఈ రోజు ఒక వర్డిక్ట్ వచ్చింది. దీనిపైన సుప్రీం కోర్టు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఏదైతే ఓపెన్ ఆఫర్ మీద స్టే ఉందో దాన్ని తొలగించాలని అడిగారు కదా. దానికి సుప్రీం కోర్టు స్పందిస్తూ ఈ ఓపెన్ ఆఫర్ మీద స్టేని తొలగించడం జరగదని అండ్ అలాగే ఈ స్టేక్ సేల్ పైన కూడా ఫోరెన్సిక్ ఆడిట్ కండక్ట్ చేయాలని ఆర్డర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఓపెన్ ఆఫర్ రిలేటెడ్ గా స్టేని కంటిన్యూ చేయడం అండ్ అలాగే ఈ స్టేక్ సేల్ పైన కూడా ఫోరెన్సిక్ ఆడిట్ కండక్ట్ చేయాలని సుప్రీం కోర్టు వాళ్ళు తీర్పు ఇవ్వడంతో ఈ రోజు సెషన్ లో మనం ఫోర్టిస్ హెల్త్ కేర్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. అండ్ అంతేకాకుండా ఈ డైచి సాంఖ్యో వాళ్ళు ఈ ఫోర్టిస్ హెల్త్ కేర్ యొక్క ప్రీవియస్ ప్రమోటర్స్ అయినటువంటి మల్వేందర్ సింగ్ అండ్ శివేందర్ సింగ్ దగ్గర నుంచి 3,600 crores ఆర్బిట్రైజ్ కూడా ఫైల్ చేశారు. అండ్ సుప్రీం కోర్టు ఈ ఫోర్టిస్ హెల్త్ కేర్ యొక్క ప్రీవియస్ ప్రమోటర్స్ ఇద్దరికి కూడా 6 months జైలు శిక్ష విధించడం కూడా జరిగింది. నెక్స్ట్ ఏషియన్ హోటల్స్ ఈస్ట్ లిమిటెడ్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ గా 1:2 బోనస్ ఇష్యూ అనౌన్స్ చేశారు. అండ్ ఈ బోనస్ ఇష్యూకి వీళ్ళు October 7th ని రికార్డ్ డేట్ గా ఫిక్స్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే October 7th నాటికల్లా ఎవరి దగ్గర అయితే ఈ ఏషియన్ హోటల్స్ ఈస్ట్ లిమిటెడ్ యొక్క 2 స్టాక్స్ ఉంటాయో వాళ్ళకి ఒక స్టాక్ బోనస్ గా రాబోతుంది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సెకండ్ అప్డేట్ ఏంటంటే ఈ బోనస్ ఇష్యూ తర్వాత వీళ్ళ రోబస్ట్ హోటల్స్ ని డీమర్జ్ చేస్తున్నారు. అండ్ ఈ డీమర్జర్ యొక్క రేషియోని 1:1 గా అనౌన్స్ చేశారు. అంటే ఎవరైతే ఏషియన్ హోటల్స్ లోని 1 స్టాక్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి రోబస్ట్ హోటల్లో 1 స్టాక్ రాబోతుంది. ప్రీవియస్ గా వీళ్ళు బోనస్ ఇష్యూని కూడా అనౌన్స్ చేశారు కదా. సో బోనస్ ఇష్యూ అండ్ అలాగే డీమర్జర్ రేషియోస్ రెండు కలిపి మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏషియన్ హోటల్స్ ఈస్ట్ లిమిటెడ్ లోని 10 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు అనుకోండి. బోనస్ ఇష్యూ తర్వాత అవి 15 స్టాక్స్ అవుతాయి. ఈ 15 స్టాక్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రోబస్ట్ హోటల్స్ ని డీమర్జ్ చేస్తా అని చెప్తున్నారు కదా. ఈ డీమర్జ్
క్లోజ్ అయినటువంటి రోబస్ట్ హోటల్స్ లోని మీకు మరొక 15 స్టాక్స్ వస్తాయి. ఈ 2 అప్డేట్స్ తోని ఈ రోజు ఏషియన్ హోటల్స్ ఈస్ట్ లిమిటెడ్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. మార్కెట్ క్లోజ్ అయ్యి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏవైతే వస్తాయో వాటన్నిటిని మన మనీ పర్స్ టీమ్ చదివి నెక్స్ట్ డే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో స్టాక్స్ ఇన్ న్యూస్ పోస్ట్ మార్కెట్ క్లోజర్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ ఫాలో అవ్వట్లేనట్లయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోని పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీ క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్ పాలసీ లాంచ్ చేసింది కదా. ఈ లాజిస్టిక్ పాలసీ గురించి ఆల్రెడీ మన ట్యూస్డే రోజు డైలీ మనీ షోలో అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మీరు గనక చెక్ చేయలేనట్టయితే చెక్ చేయండి. ఈ వీడియోలో ఈ లాజిస్టిక్ పాలసీ గురించి అండ్ అలాగే ఈ పాలసీ వలన ఈ లాజిస్టిక్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ ఏ విధంగా బెనిఫిట్ పొందబోతున్నాయన్న దాని గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ లాజిస్టిక్ సెక్టర్ లోని వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ అయినటువంటి ఆల్కార్గో లాజిస్టిక్స్ వాళ్ళు రీసెంట్ గా వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ప్రెజెంటేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ప్రెజెంటేషన్ లో వీళ్ళు షేర్ చేసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా వీళ్ళు ఫైనాన్షియల్ 18 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 22 మధ్యన వీళ్ళ నెంబర్స్ ఎలా మూవ్ అయ్యాయి అన్న దాని గురించి ఈ స్లైడ్ లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ ఫైనాన్షియల్ ఇయర్ 18 to 22 మధ్యన 35% CAGR చొప్పున గ్రో అయ్యాయి అండ్ ఎబిటా 42% CAGR చొప్పున గ్రో అయ్యింది. అండ్ 2026 కల్లా వీళ్ళ మేనేజ్మెంట్ యొక్క ఆస్పిరేషన్ ఏంటంటే వీళ్ళ టోటల్ రెవెన్యూస్ 2026 కి 25,000 to 30,000 క్రోర్స్ అవుతుందని అండ్ ఎబిటా 2,400 క్రోర్స్ నుంచి 2,700 క్రోర్స్ వరకు గ్రో అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ గ్రోత్ ని డ్రైవ్ చేసేటువంటి మెయిన్ రీజన్స్ వీళ్ళ డిజిటల్ ఫస్ట్ అప్రోచ్ తో పాటు వేరియస్ సెగ్మెంట్స్ లోని వీళ్ళ మార్కెట్ లీడర్ అవడం అండ్ వీళ్ళ ఎక్సెప్షనల్ ROCE కూడా జనరేట్ చేస్తుండడం లాంటివి వీళ్ళ గ్రోత్ ని డ్రైవ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు LCL అంటే లెస్ దెన్ కంటైనర్ లోడ్ సెగ్మెంట్ లో వరల్డ్ లోనే నెంబర్ 1 ప్లేయర్ అని అండ్ దీనిలో వీళ్ళ గ్లోబల్ మార్కెట్ షేర్ 14% ఉందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ స్లైడ్ లో మీరు చూసారంటే ఇండియాలోని వీళ్ళ నెట్వర్క్ లీడర్షిప్ గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్నటువంటి 99% ఆఫ్ ది పిన్ కోడ్స్ లోని వీళ్ళ సర్వీసెస్ అవైలబుల్ లో ఉన్నాయని అండ్ 150 కి పైగా వేర్ హౌసెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళకి 5,000+ వెండర్ నెట్వర్క్ ట్రక్స్ తో పాటు 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వేర్ హౌసింగ్ స్పేస్ కూడా ఉన్నదని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళ కంపెనీలో కొత్తగా చాలా ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అప్గ్రేడ్ చేస్తూ ఆపరేషన్స్ ని ఆటోమేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం డిజిటల్ టూల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారని అండ్ ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేటెడ్ ఆఫరింగ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ కమింగ్ టు ఎక్విజిషన్స్ మీకు అందరికీ ఐడియా ఉంది కదా. వీళ్ళు రీసెంట్ గా గతిని అక్వైర్ చేశారు అండ్ వాళ్ళ బిజినెస్ ని కూడా టర్న్ అరౌండ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు ప్రొయాక్టివ్ గా వేరియస్ ఎక్విజిషన్స్ కోసం చూస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైనా ఒక కంపెనీ ఎక్విజిషన్స్ చేస్తుందంటే ఆ కంపెనీ ఎందుకు ఎక్విజిషన్స్ చేస్తుంది అన్నది కూడా మనం చూడాలి. వీళ్ళు ఎక్విజిషన్స్ ఎందుకు చేస్తున్నారంటే మేజర్ గా నెట్వర్క్ ని కన్సాలిడేట్ చేసుకోవడానికి చేస్తున్నామని అండ్ న్యూ బిజినెస్ ప్రొడక్ట్స్ లోకి ఎంటర్ అవడానికి కూడా ఈ ఎక్విజిషన్స్ చేస్తున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు నేను షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటు ఇంకా ఈ ప్రెజెంటేషన్ లో వీళ్ళు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. మీరు ఒకవేళ ఎవరైనా లాజిస్టిక్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ ని ట్రాక్ చేస్తున్నట్లయితే ఒకసారి వీళ్ళ ప్రెజెంటేషన్ చూసినట్లయితే మీకు ఈ లాజిస్టిక్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ గురించి క్లియర్ గా డీటెయిల్స్ దొరుకుతాయి అండ్ మీ ఫర్దర్ రీసెర్చ్ కూడా యూజ్ అవుతుంది. ఈ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దీన్ని ఈ రోజు మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లోనే అండ్ అలాగే ఫస్ట్ కామెంట్ సెక్షన్ లోనే అవైలబుల్ లో ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీనస్ పైప్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లోకి వెళ్లే ముందు ఈ వీనస్ పైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీనస్ పైప్స్ వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి పైప్స్ అండ్ ట్యూబ్స్ ఎక్కువగా ఇండస్ట్రీస్ లో యూజ్ అవుతుంటాయి. అండ్ వీళ్ళకి అమూల్, ITC, సిప్లా అండ్ హైకల్ లాంటి స్ట్రాంగ్ క్లయింట్ బేస్ కూడా ఉన్నది. నో వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళు రీసెంట్ గానే 600 మెట్రిక్ టన్ వెల్డెడ్ పైప్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు మరొక ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక 50 crore క్యాపెక్స్ అనౌన్స్ చేశారు. ఈ న్యూ క్యాపెక్స్ బిగ్గర్ డయామీటర్ ట్యూబ్ మిల్ ద్వారా స్టెయిన్లెస్ స్టీల్ వెల్డెడ్ పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ 50 crores వీళ్ళు ఏదైతే క్యాపెక్స్ అనౌన్స్ చేశారో దీనికోసం ఫండ్స్ ని డెట్ అండ్ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేస్తామని అండ్ ఈ న్యూ కెపాసిటీ ఎక్స్పాన్షన్ Q1 FY24 కి స్టార్ట్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 700 మెట్రిక్ టన్ కెపాసిటీ ఉన్నట్లయితే అది ఫైనాన్షియల్ ఇయర్ 24 కల్లా 2000 మెట్రిక్ టన్ కెపాసిటీకి రీచ్ అవుతుందని అంటే వీళ్ళ కెపాసిటీస్ నెక్స్ట్ 2 years లోనే 3-fold అవబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ వీనస్ పైప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ లాస్ట్ 1 month లో ఈ స్టాక్ ఏకంగా 40% పైనే పెరిగింది. అండ్ వీళ్ళు హెల్దీ రిటర్న్ రేషియోస్ ROCE 36% అండ్ ROE 37% జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా ఎవ్రీ ఇయర్ ఎక్స్పాండ్ అవుతూ వస్తున్నాయి అండ్ వీళ్ళ సేల్స్ గ్రోత్ కూడా చాలా బాగుంది.
అండ్ దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ స్మాల్ క్యాప్ కంపెనీ. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లయితే దీని రిలేటెడ్ గా మీరు ఫర్దర్ గా రీసెర్చ్ చేసి దాన్ని బట్టి మీ డిసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ KPI గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. వీళ్ళు 5.4 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ ని సెటప్ చేసేందుకు గ్రీన్ ల్యాబ్ డైమండ్ LLP వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకైతే కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి అండ్ ఈ స్టాక్ లాస్ట్ 1 year లో ఏకంగా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ మన ఫైనాన్స్ మినిస్ట్రీ టోలిన్ డై ఐసోసైనేట్ కెమికల్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని కనుక ఎక్స్టెండ్ చేసినట్లయితే ఈ అప్డేట్ GNFC వాళ్ళకి పాజిటివ్. బికాస్ ఈ టోలిన్ డై ఐసోసైనేట్ లోని GNFC వాళ్ళకి 66% మార్కెట్ షేర్ తోని వీళ్ళు లీడింగ్ ప్లేయర్. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం GNFC స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ గుజరాత్ ఆల్కలీ వాళ్ళు ప్రీవియస్ గా వీళ్ళ దహేజ్ ప్లాంట్ లోని 785 TPD కాస్టిక్ సోడా కెపాసిటీని 1310 TPD కెపాసిటీకి ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 20th రోజు నుంచి ఈ ఎక్స్పాండ్ చేసినటువంటి కెపాసిటీ కమిషన్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ బోర్డ్ 30th September రోజున మీట్ అయ్యి ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఎంత ఫండ్స్ రైజ్ చేస్తారన్నది మనం చూడాలి. అండ్ ఈ డైరీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా ఈ మధ్యన ఫండ్ రైజ్ చేస్తున్నాయి. రీసెంట్ గానే పరాగ్ మిల్క్ ఫుడ్స్ వాళ్ళు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా 131 crores ఫండ్ రైజ్ చేశారు. అండ్ దీని తర్వాత హడ్సన్ అగ్రో వాళ్ళ బోర్డ్ రైట్స్ ఇష్యూ ద్వారా 400 crores రైజ్ చేయడానికి కూడా అప్రూవ్ చేసింది. అండ్ ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు కూడా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ డైరీ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీలో ఏదో డెవలప్మెంట్ జరుగుతున్నట్టుంది, మనం చూడాలి. నెక్స్ట్ సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళు ప్రీవియస్ గా రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేశారు. ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ బోర్డ్ 25th September రోజున మీట్ అయ్యి ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఏ ప్రైస్ కి రైట్స్ ఇష్యూ చేయాలి అండ్ అలాగే అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని వీళ్ళ బోర్డ్ అప్రూవ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ 14% పెరిగింది. నెక్స్ట్ GMM ఫాడ్లర్ వాళ్ళు GMM ఇంటర్నేషనల్ లోని బ్యాలెన్స్ 46% స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి వీళ్ళకి గవర్నమెంట్ అండ్ అదర్ రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాల్సి ఉన్నది. దీని రిలేటెడ్ గా ఇప్పుడు GMM ఫాడ్లర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి UK సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ బిజినెస్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. దీంతో ఈ రోజు సెషన్ లో GMM ఫాడ్లర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో శ్రీ రేణుకా షుగర్ స్టాక్ 6% పైన పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ రోజు సెషన్ లో శ్రీ రేణుకా షుగర్ స్టాక్ లోని మల్టిపుల్ బ్లాక్ డీల్స్ జరిగినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ డీల్స్ లో ఎవరు పార్టిసిపేట్ చేశారు అండ్ ఈ బ్లాక్ డీల్స్ ఏ ప్రైస్ లో జరిగాయి అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ IRCTC రిలేటెడ్ గా CNBC దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. IRCTC వాళ్ళు ఈ క్యాటరింగ్ సర్వీసెస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అప్డేట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ క్యాటరింగ్ సర్వీస్ గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ క్యాటరింగ్ సర్వీస్ అంటే ఏంటంటే మీరు ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు వేరియస్ స్టేషన్స్ లోని ఈ క్యాటరింగ్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. సో మీరు వీళ్ళ యాప్ లోకి వెళ్ళి ఈ యాప్ లోని లిస్ట్ అయిన ఉన్నటువంటి రెస్టారెంట్స్ నుంచి మీరు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినట్లయితే మీకు ఆ స్టేషన్ లోని మీ ట్రైన్ రీచ్ అయ్యే టైంకి మీ సీట్ దగ్గరికి ఆ ఫుడ్ డెలివరీ అవుతుంది. ఇప్పుడు దీని రిలేటెడ్ గా IRCTC వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ క్యాటరింగ్ సర్వీసెస్ ని ప్రెసెంట్లీ వీళ్ళు 310 రైల్వే స్టేషన్స్ లోని ఆపరేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. రియల్లీ దిస్ సర్వీస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫర్ IRCTC ప్యాసింజర్స్. ఎందుకంటే మనం ట్రైన్ లో ఫుడ్ కొనుక్కునేటప్పుడు ఒక్కోసారి క్వాలిటీ ఫుడ్ దొరకదని చెప్పి వరీ అవుతుంటాం కదా. బట్ ఈ క్యాటరింగ్ సర్వీస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా మనకు నచ్చినటువంటి రెస్టారెంట్ ని సెలెక్ట్ చేసుకుని మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది. నెక్స్ట్ రామ్కో సిస్టమ్ వాళ్ళు లీడింగ్ అమెరికన్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేటువంటి ఓపెన్ నెట్వర్క్ వాళ్ళ ఆపరేషన్స్ ని కంప్లీట్ డిజిటల్ ట్రాన్స్ఫార్మ్ చేసేందుకు గాను రామ్కో ERP సాఫ్ట్వేర్ ని ఎనేబుల్ చేసినట్టుగా చెప్తున్నారు. దీన్ని యూజ్ చేయడం ద్వారా ఓపెన్ నెట్వర్క్ వాళ్ళు వాళ్ళ కస్టమర్ బిల్లింగ్ అండ్ అలాగే ఫ్రాంచైజీస్ పేమెంట్ తో పాటు అసెట్ ట్రాకింగ్ ని కూడా కంప్లీట్ గా ఆటోమేట్ చేసినట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ అప్డేట్ రాగానే ఈ రోజు సెషన్ లో రామ్కో సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్. ఈ రోజు క్వశ్చన్ ని సాయి కృష్ణ బాలా గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ని సాయి కృష్ణ బాలా గారే కాదు, ఇంకా మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో అందుకని ఈ క్వశ్చన్ పిక్ చేసాం. ఆయన ఏం అడుగుతున్నారంటే ఐఎమ్ హోల్డింగ్ 1 Bajaj Finserv share before splitting in Upstocks account. After splitting I got 5 shares. But as per management split 1:10, I didn't get another 5 share. Can you please let me know how to get those shares? సాయి కృష్ణ గారు మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. యాక్చువల్లీ బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు అనౌన్స్ చేసింది 1:5 స్టాక్ స్ప్లిట్. అంటే ఫేస్ వాల్యూ 5 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని
ఫేస్ వాల్యూ 1గా స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే మీరు రికార్డ్ డేట్ నాటికి ఈ బజాజ్ ఫిన్సర్వ్ యొక్క 1 స్టాక్ హోల్డ్ చేస్తున్నట్లయితే అది స్టాక్ స్ప్లిట్ తర్వాత 5 స్టాక్స్ అవుతున్నాయి. ఆ స్ప్లిట్ అయినటువంటి స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో కనబడుతూ ఉంటాయి. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత వీళ్ళు 1:1 బోనస్ ఇష్యూని కూడా అనౌన్స్ చేశారు. అంటే ఈ 1 స్టాక్ 5 స్టాక్స్గా స్ప్లిట్ అయిన తర్వాత ఆ 5 స్టాక్స్కి మరొక 5 స్టాక్స్ మీకు రానున్నాయి. కాకపోతే ఆ రిమైనింగ్ 5 స్టాక్స్ మీకు ఎందుకు కనపట్లేదంటే వాళ్ళు ఏదైతే బోనస్ షేర్స్ని ఇష్యూ చేస్తామని అనౌన్స్ చేశారో ఆ షేర్స్ని ఇంకా అలాట్ చేయలేనట్టుంది. అందుకనే అవి మీకు మీ డీమ్యాట్ అకౌంట్లో కనపట్లేదు. త్వరలోనే ఆ స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. మీరు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఐ హోప్ మీతో పాటు ఈ క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోస్లో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.